హలో, ఏం చేస్తున్నావు తెలుసా? ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నాను. ఓన్లీ పైన స్ట్రాబెరీస్ కనపడుతుంది, ఇన్ని స్ట్రాబెరీస్ అనుకోవద్దు. పైన కొన్ని స్ట్రాబెరీస్, దాని కింద బనానా ఉంది, యాపిల్ వేసాను, అలాగే పైనాపిల్ కూడా వేసాను. ఇవన్నీ కలిపి ఈవినింగ్ పిల్లల కోసం అయితే జ్యూస్ చేస్తున్నాను. ఓన్లీ ఫ్రూట్సే, నో షుగర్, నో వాటర్. అరే పైన ఏమన్నా దిగో. మా సంస్కృతికి సీడ్స్ కావాలంట. ఇదిగో వీళ్ళిద్దరికి సీడ్స్ అక్కర్లేదంట. పాపా సంస్కృతిలో పాపా కిట్టు ఓన్లీ దిస్ మచ్. వాట్ అమ్మా పైనాపిల్ యాడ్ చేసావు కొత్తగా? ఇంత బాగుంది. బాగుందా? వెరీ గుడ్, బాగుంది మమ్మీ. థ్యాంక్ యూ. ఎక్కువ బాగుందా? థ్యాంక్ యూ. మా పిల్లలు ఫ్రూట్స్ చక్కగా తింటారు. కాకపోతే ఈరోజు కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఫ్రూట్స్. సరే జ్యూస్ చేద్దామని చేశాను. రెగ్యులర్ గా నేనైతే అస్సలు జ్యూస్ చేసాను. డైరెక్ట్ గా ఫ్రూట్ ఇస్తాను, హ్యాపీగా తినేస్తారు. మీరు కూడా చక్కగా పిల్లలకి ఫ్రూట్ పెట్టండి. బనానానే ఉంటే బనానానే పెట్టండి, అంతేగాని కాస్ట్లీ ఫ్రూట్స్ తింటే ఎక్కువగా ఏవేవో వచ్చేస్తాయి అని అస్సలు అనుకోవద్దు. అవైలబుల్ గా లోకల్ గా దొరికే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి హ్యాపీగా తినొచ్చు. అసలు ఒక రకంగా చెప్పాలంటే సీజనల్ ఫ్రూట్స్ లోనే అన్నీ ఉంటాయి. సీజనల్ గా ఏ ఫ్రూట్ దొరికితే ఆ ఫ్రూట్ తింటేనే మన బాడీకి కావాల్సిన అన్ని అందుతాయి అనమాట. ఇంకేమేం చేయొచ్చు ఫ్రూట్స్ తోటి, అది కూడా నాకు కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.